హాయ్ అండి. నిన్న వీడియోలో మనం కటింగ్ మొత్తం అంతా కూడా కటింగ్ చూసాం కదా! ఇది మొత్తం ఫుల్ వీడియో స్టిచ్చింగ్ అండి. నేను స్టిచ్ చేసే ముందైతే ఇలా మొత్తం అంతా కూడా గమ్ము పెట్టి అంటించేసుకుంటాననమాట. మనం అటాచ్ చేయకుండా మనకి ఇలా గమ్ పెట్టి అంటించుకుంటే తొందరగా మన బ్లౌజ్ అనేది తొందరగా ఫినిష్ అయిపోతుంది. ఈ మధ్యన అయితే ఇలాగే చేస్తున్నాననమాట. దానికోసమైతే ఇగోండి పీసులు ఇలా మనం ఫస్ట్ ఇలా ఎటు సెట్ అవుతుందో పెట్టేసుకొని ఇలా చూపించిన విధంగా చుట్టూ కూడా గమ్ బాటిల్‌తో అయితే అప్లై చేసేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మొత్తం కూడా ముందు రివర్స్ సైడ్ అప్లై చేసేసుకొని, మనం బ్లౌజ్ పీస్ మీద సెట్ చేసేసుకొని ఇలా మొత్తం ఐరన్ బాక్స్ అయితే ఐరన్ చేసేసుకోవాలి. ముందే హీట్ చేసుకొని పెట్టుకోవాలండి ఐరన్ బాక్సు. మనం పీసులన్నీ కూడా ఇలా సేమ్ ప్రాసెస్‌లో మొత్తం అన్నీ కూడా ఇలాగే ఐరన్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా ఐరన్ చేసిన తర్వాత ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలా స్టిఫ్‌గా అయిపోయింది చూసారా? అసలు మనం లాగినా కూడా అంత గట్టిగా ఉంది. నేనైతే 2 ఫ్రంట్ పార్ట్‌లు, బ్యాక్ పార్ట్ అయితే అట్లా అంటిస్తానండి. హ్యాండ్స్ అంటే నేను రివర్స్ చేయాలి కదా! మనం ఖర్చులు లోపల పెట్టేసి రివర్స్ చేస్తాం కదా! మిషన్ మీద. అందుకని నేను హ్యాండ్స్ అయితే చేయను. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్‌లయితే ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకుంటాను. ఒకసారైతే ఇలా రివర్స్ చేసుకొని చెక్ చేసుకుంటే క్లాత్ చూసారా? మొత్తం ఐరన్ చేసినట్టు ఎంత నీట్‌గా ఉందో. మనం అటాచ్ చేసినప్పుడు కూడా ఎంత నీట్‌గా రాదు. మొత్తం అటాచింగ్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఎక్స్‌ట్రా పీసులన్నీ కూడా ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మనం ఏమేమి అటాచ్ చేసుకున్నయున్నాయో మొత్తం అంతా కూడా ఇలా ఖర్చులు మొత్తం అన్నీ కట్ చేసేసుకొని రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. మొత్తం పార్ట్‌లన్నీ కూడా నేను కట్ చేసేసానండి. ఇప్పుడైతే ఫస్ట్ డాట్స్ వేస్తున్నాను నేను. ఇలా డాట్స్ వేసినప్పుడైతే నెక్ ఉంటుంది కదా! నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు ఎక్స్‌ట్రా ఉంచుకోవాలి. ఇలా నెక్ సైడ్‌న ఒక 1/2 ఇంచు ఇలా ఎక్కువ తక్కువగా ఇలా పెట్టుకోవాలి ఇలా చూపించిన విధంగా. నేనైతే పాదం ఖర్చుతో ఇలా పెట్టుకుంటున్నానండి. ఇది ఫస్ట్ డాట్ అనమాట. పాదం ఖర్చుతో నేను 2.5 ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాను. ప్రతి దానికి కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫస్ట్ డాట్ అనేది అయిపోయింది కదా! ఇట్లా సన్నగా కోన్ షేప్‌లో అయితే తీసేసుకోవాలి. ఇప్పుడైతే సెకండ్ డాట్ అండి. నా వైపు నుంచి నేను పావు తక్కువ 3 ఇంచులకైతే మార్క్ చేశాను. అక్కడి నుంచి మళ్ళీ 2.5 ఇంచులకైతే మార్క్ చేశాను. మనం పెట్టిన మార్కింగ్స్ ఉన్నాయి కదా! 2 మార్కింగ్స్‌ని కలుపుకొని ఇలా సైడ్‌ని కూడా నేను 2.5 ఇంచులకైతే మార్క్ చేసి క్రాస్‌గా డాట్ అయితే తీసేసాను. ఇలా తర్వాత కూడా ఇలా మిగిలిన ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసి మనం ఇలా డాట్ వేసుకుంటే గనక మనం షేప్ బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు అడ్డం లేకుండా ఉంటుంది. ఇలా మధ్యలో నుంచి మనం చంక భాగానికి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా లాస్ట్ డాట్ అండి ఇది. కింద నుంచి 2 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి. కింద డాట్ నుంచి 2 ఇంచుల గ్యాప్ అయితే ఉండాలి. ప్రతి డాట్‌కి 2 ఇంచుల గ్యాప్ అనేది ఉండాలన్నమాట. ఇదిగోండి కింద డాట్ నుంచి పై డాట్‌కి 2 ఇంచుల మార్కింగ్ అయితే ఉండాలి. ఇప్పుడైతే షేప్ కరెక్ట్‌గా వచ్చేసింది. ఇట్లా మనం కింద డాట్ నుంచి షోల్డర్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా ఫోల్డ్ అయిపోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది బాగా వచ్చినట్టు. సేమ్ మనం ఇదే ప్రాసెస్‌లో ఇంకొక పార్ట్ కూడా వేసేసుకుందాము. ఇదిగోండి నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉంచాను. 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉంచి పాదం ఖర్చు పెట్టి 2.5 ఇంచులకైతే మార్క్ చేశాను ఫస్ట్ డాట్‌కి. ఈ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే 2 సార్లు చూపిస్తే మీకు అర్థమవుతదన్నట్టు నేను ఇంకోసారి కూడా మళ్ళీ చూపిస్తున్నాను. నా వైపు నుంచి పావు తక్కువ 3 మళ్ళీ అక్కడి నుంచి 2.5 ఇంచులకైతే మార్క్ చేశాను. ఆ 2 మార్కింగ్స్‌ని పట్టుకొని సైడ్ నుంచి మళ్ళీ 2.5కి మార్క్ చేశానండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి ఈ కింద డాట్ వల్లే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద డాట్ అనేది ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుంటే గనక చెస్ట్ అనేది టైట్ అవుతుందండి. ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకుంటే గనక లూజ్ వస్తుంది. సేమ్ చంకలోకి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పాదం ఖర్చు పెట్టుకొని కింద డాట్ నుంచి 2 ఇంచులు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. అంతేనండి. ఫ్రంట్ పార్ట్‌లు అయితే రెడీ అయిపోయినాయి కదా! చూసారా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో అసలు చాలా బాగా వచ్చింది. కింద డాట్‌ని ఇలా మనం ఫోల్డ్ చేసామంటే షోల్డర్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ అయిపోవాలి. ఓకేనండి. ఫ్రంట్ పార్ట్‌లు అయితే రెడీ అయిపోయినాయి. బ్యాక్ పార్ట్‌కి నడుం బెల్ట్ వేయడం కోసం అంచు ముక్కలను అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇట్లా అంచు ముక్కలు తీసుకోవడం వల్ల మనకి బాగుంటుంది నడుం బెల్ట్ వేయడానికి. ఇలా 2 ముక్కల్ని కూడా ముందు కలిపేసి స్టిచ్ చేసుకొని పైనుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని పైనుంచి ఇలా ముక్కనైతే అటాచ్ చేసుకొచ్చేయాలి. కటింగ్ వైపు అటాచ్ చేయాలండి. అంచు వైపు కాకుండా కటింగ్ వైపు అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా 1/2 ఇంచు ఖర్చుతో అటాచ్ చేసుకొచ్చిన తర్వాత ఇలా పైనుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి.
ఇలా వేసుకున్న తర్వాత వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఇలా మనం వేలుతో కనుక ఇలా అనుకుంటే కొంచెం నొక్కుంటుంది. దీనికైతే హెమ్మింగ్ చేయాలి, మిషన్ కుట్టు అయితే వేయనండి, హెమ్మింగ్ చేయించుకుంటారు ఇక్కడ అందరూ. ఇలా షోల్డర్స్ మధ్యలోకి ఇలా పట్టుకుని మనం బ్యాక్ సైడ్ డాట్ అనేది వేసేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. నేనైతే 4 ఇంచులు తీసుకుంటాను పైకి, 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని 4 ఇంచులు అయితే పైకి నేను తీస్తానన్నమాట. ఇలా పైన ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే మనకి ఫుల్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ మనం స్టిచ్ చేసుకుందాము. ఇలా ఒరిజినల్ వైపు పెట్టుకోవాలండి. లైనింగ్ ఏమో నేను గీతలు ఉన్నాయి రివర్స్ పెట్టుకుంటున్నాను. ఆ గీతలు మనం రివర్స్ చేసినప్పుడు మనకు కనిపిస్తాయి. ఇట్లా 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని ఇలా హ్యాండ్ అయితే రివర్స్ చేసేసుకుంటాను. ఇలా 2 హ్యాండ్లు ఒకసారి వేసేసుకుంటే మనకి 2 హ్యాండ్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. గీతలు అనేవి బ్యాక్ సైడ్కి పెట్టాను నేను. మనం ఇంతటి గీతలు గీసాం కదా, గీతలు ఉన్నాయి బ్యాక్ సైడ్కి పెట్టుకుంటే తర్వాత మనం రివర్స్ చేసుకున్నప్పుడు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇలా పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటాను. ఇలా పైనుంచి కూడా లైనింగ్ వైపు ఖర్చులు అనేవి లైనింగ్ వైపు నుంచి పెట్టుకొని ఇలా పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఖర్చులు అనేవి లైనింగ్ వైపు ఉండేలాగానే చూసుకోవాలి. ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫోల్డ్ చేసుకోవడం చాలా సింపుల్గా ఫోల్డ్ అయిపోతుంది. అలా పైన స్టిచ్ చేసుకోవడం వల్ల ఫోల్డింగ్ అనేది చాలా లైనింగ్ అనేది బయట కనిపించకుండా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది. ఇలా పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ అనేది నీట్గా వేసేసుకోవాలి. ఇలా రెండు కనుక ఒకసారి వేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అనేది ఉండదండి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఇలా 2 హ్యాండ్స్ అనేవి ఒకసారి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా నేను ఒక 1/2 ఇంచ్ కూడా మళ్ళీ ఖర్చు పెట్టి నేను డబుల్ స్టిచ్ అనేది వేస్తాను. అలా ఉంటే మనకి కింద మందంగా నిలబడి ఉంటుంది. ఇలా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేస్తాను నేను. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడైతే లైనింగ్ అటాచ్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే నీట్గా లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకోవాలి రివర్స్ చేసేసుకొని. ఇలా అంచులు ఉన్న వాటికైతే ఇలా రివర్స్ చేసేసుకోవడం చాలా ఈజీ అండి. ఇప్పుడు దానికి హెమ్మింగ్ చేసి అలా చేయడం వల్ల మనకి టైం అనేది చాలా ఎక్కువైపోతుంది. ఇలా రివర్స్ చేసేసుకుంటే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా పట్టు చీరలు వాటికి ఇలా అంచులు ఉంటే కనుక ఇలా రివర్స్ చేసేసుకుంటే హ్యాండ్ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకో హ్యాండ్ ఉంది కదా, దాన్ని కూడా సేమ్ అలానే అటాచ్ చేసేసుకున్నాము. ఇలా పైనుంచి దూరం కుట్టు పెట్టుకొని మనం ఇలా స్టిచ్ వేసుకుంటే కనుక తొందరగా అయిపోతుంది. దగ్గర కుట్టు కాకుండా ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు దూరం కుట్టు పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం ఖర్చులన్నీ కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు గీతలు అయితే పైకి వచ్చేసినాయి చూసారా, రివర్స్ చేయడం వల్ల గీతలు అనేవి పైకి ఉంటాయి. ఇదిగోండి హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని 2 హ్యాండ్లు మనం పక్క పక్కన పెట్టుకున్నామంటే అవిగోండి కటింగ్స్ మనకు కనిపిస్తున్నాయి కదా, అలాగా ఎదురు బెదురు అలా ఉండాలన్నమాట. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు కూడా సేమ్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా మనం అటాచ్ చేసామో అలానే ఈ క్రాస్ బెల్ట్లు కూడా సేమ్ అలానే ముందు రెడీ చేసుకొని పెట్టుకుంటానండి. ఇప్పుడైతే కింద లైనింగ్ పీసులు పెట్టి పైన ఒరిజినల్ పీస్ని రివర్స్లో పెట్టామన్నమాట. ఇలా ఎదురు బదురు పెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇట్లా సేమ్ పైనుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో నేను పైనుంచి స్టిచ్ చేసుకొచ్చేస్తున్నాను. ఇలా 2 ఒకసారి మనం స్టిచ్ చేసుకునే లెక్క అయితే మనకి 2 పార్ట్లు ఒకవైపుకే రాకుండా ఆపోజిట్ అనేవి వస్తాయి అన్నమాట. 2 హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్స్ క్రాస్ బెల్ట్లు కూడా ఎప్పుడు ఆపోజిట్ ఉండాలి. ఇలా నేను పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇట్లా పైనుంచి కూడా ఇలా ఒక స్టిచ్ అనేది మెయిన్ క్లాత్ మీద స్టిచ్ వేసుకొస్తున్నాను. అలా వేయడం వల్ల ఏంటంటే మనం మళ్ళీ ఫోల్డ్ చేసినప్పుడు ఈజీగా ఫోల్డ్ అయిపోద్ది. పైనుంచి స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి సరి చేసుకోకుండా అదిగోండి ఖర్చులు చూసారు ఆ వైపు ఉన్నాయి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది అసలు నీట్గా అయిపోతుంది. అసలు లైనింగ్ అనేది బయటకు కనపడకుండా ఫోల్డ్ అయిపోద్ది పైన స్టిచ్ వేయడం వల్ల. ఇప్పుడు అయితే నేను పాదం ఖర్చుతో మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకొస్తున్నాను పైనుంచి. ఇదిగోండి దీని మీద కూడా పాదం ఖర్చుతో ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. అంతేనండి, క్రాస్ బెల్ట్లు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి. అంతే, ఎక్స్ట్రా ఉన్న మొత్తం క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి నీట్గా. దీన్ని కూడా నీట్గా కట్ చేసేసుకుంటే 2 క్రాస్ బెల్ట్లు కూడా చాలా నీట్గా రెడీ అయిపోయినాయి.
ఇప్పుడైతే మన ఫ్రంట్ పార్ట్‌లకి అటాచ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఎదురు బెదురు వచ్చినాయి చూసారా? ఇలా 2 ఒకసారి అటాచ్ చేసుకోవడం వల్ల కన్‌ఫ్యూజ్ అనేది ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద ఇదిగోండి ఏ పీస్ సెట్ అవుతుందో అది చూసుకొని ఇలా ఇలా వేసుకొని ఒక పొర అయితే తీసేయాలండి లైనింగ్‌ది. ఒక పార్ట్ అయితే మనం పైకి సెపరేట్ చేసేసుకొని ఇట్లా పైనుంచి అటాచ్ చేసుకొచ్చేయాలి. ఇలా నీట్‌గా 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా పైనుంచి అటాచ్ చేసుకొచ్చేస్తున్నాం అనమాట. ఇంకో పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా సేమ్ ఇలానే అటాచ్ చేసుకొచ్చేయాలి. ఒక పొర అయితేనే ఇలా మనం విడదీయాలి. ఒక పొర మట్టుకు విడదీసి సేమ్ అలానే అటాచ్ చేసుకొచ్చేయాలి. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలా 2 ఒకసారి మనం అటాచ్ చేసుకుంటే మనకు టైం అనేది తొందరగా సేవ్ అవుతుంది. మనకు చాలా తక్కువ టైం పడుతుంది అనమాట. ఇలా 2 ఒకసారి పార్ట్లు వేసేయడం వల్ల ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని దానిపైనే మడత పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసుకోవడం అండి. ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసుకొచ్చేయడమే. ముందు మనం తీసిన పొర ఉంది కదా, దాన్ని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని వేలుతో ఒకసారి ఇలా అనుకుంటే మడత పడిపోతుంది. దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేయడమే. చాలా సింపుల్‌గా వేసేయచ్చండి ఖర్చులు లోపలికి వెళ్ళిపోయేలాగా. అయిపోయింది కదా, 2 పార్ట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఏమన్నా క్రాస్ బెల్ట్ ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే లైన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉక్సులు పట్టి అండి. నేనైతే అంచు ముక్కను తీసుకున్నాను. ఒక 1½ ఇంచు వెడల్పున ఉక్సు పట్టీకి మనం అంచు ముక్క తీసుకొని ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో ఫోల్డ్ చేసుకొస్తే గనక ఉక్సు పట్టి రెడీ అయిపోతుంది. పైనుంచి కూడా ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకొచ్చేయాలి. అంచు ముక్కలైతే ఇలా వేసుకుంటే మనకి ఒక్క మడతలో అయిపోతుంది. ఇలా అంచు ముక్కనైతే నేను యూజ్ చేస్తాను ఉక్సు పట్టీ కోసం. ఇలా పైనుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకొచ్చేయాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని అయితే కట్ చేసేయాలి. ఉక్స్ పట్టీ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడైతే కాజా పట్టీ. కాజా పట్టీకైతే నేనైతే మెయిన్ క్లాత్ తీసుకుంటానండి కాజా పట్టీకి. ఇట్లా వెడల్పుగా ఉన్న క్లాత్ ఒకటి మనకుంటే గనక ఇలా వెడల్పుగా ఉన్న క్లాత్ తీసుకోవాలి. ఇలాగా చూసారా 4 ఫోల్డ్‌కి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని నేను వేస్తున్నాను. కాజా పట్టీ అంటే కొంచెం మందంగా వేస్తాం కదా, అందుకని. ఇదిగోండి ఇలా 2 మడతల మీద వేసేసి ఇట్లా ఒక 1/2 ఇంచ్ వెనక్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా రాంగ్ సైడ్ నుంచి వేసుకురావాలండి కాజా పట్టి. రాంగ్ సైడ్ నుంచి వేసుకొస్తే గనక బాగా వస్తుంది. ఇలా ఓపెన్ చేసి రివర్స్ చేసుకొని ఇలా మళ్ళీ క్లోజ్ చేసేయాలి. ఇదిగోండి నీట్‌గా ఇలా క్లోజ్ అయిపోతుంది. ఇలా పైనుంచి ఒక స్టిచ్ అనేది నీట్‌గా వేసుకొచ్చేయాలి. ఎక్కువ ఉన్న క్లాత్‌ని ఇలా లోపలికి మడత పెట్టేసుకొని ఇలా నీట్‌గా వేసుకొచ్చేయాలి. ఇట్లా పైనుంచి కూడా ఒక పాదం ఖర్చు పెట్టి మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంతేనండి, కాజా పట్టీ సింపుల్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 సేమ్ వచ్చినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. 2 పట్టీలు సేమ్ ఒకలాగానే వచ్చినాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే చేతి పని పట్టీ కోసం అయితే మనం లైనింగ్ పీస్‌ని తీసుకొని క్రాస్‌గా ముక్కలు కట్ చేసుకోవాలండి. క్రాస్ ముక్కలు అయితే గనక వంపులు అనేవి చాలా బాగా తిరుగుతాయి. ఇగోండి క్రాస్ ముక్కలు ఇలా తీసేసుకొని ముక్కలన్నీ కూడా మనం ఒకసారి అటాచ్ చేసేసుకోవాలి నీట్‌గా. ఇలా ఈ ముక్కల్ని నేను ఒకదానికొకటి అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా చూపించిన విధంగా ఒక ముక్క పెట్టేసుకొని ఇలా క్రాస్ ముక్కల్ని అటాచ్ చేసుకోవాలి. ఖచ్చితంగా క్రాస్ ముక్కలు వాడితే మనకి వంపులనేవి చాలా బాగా తిరుగుతాయి. ఇలా మళ్ళీ ఆ ముక్కల్ని మళ్ళీ ఇలా జాయింట్ చేసుకుంటే మనకి సన్నగా ఒక తాడేలా రెడీ అయిపోతుంది. ఒక స్టిచ్ సరిపోతుందండి. ఇలా ముక్కలన్నీ కూడా ఇలా అటాచ్ చేసుకొచ్చేయాలి. ఇలా నీట్‌గా ఇదిగోండి సన్నగా రెడీ అయిపోయింది కదా. 1½ ఇంచ్ అయితే వెడల్పు ఉండాలండి. చేతి పని పట్టీ కోసం 1½ ఇంచ్ అయితే ఉండాలి. ఇలా బ్యాక్ పార్ట్‌ని వేసుకొని పైన ఇలా ఫ్రంట్ పార్ట్‌లు ఇలా వేసేసుకొని షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ముందు కలిపి ఒక జాయింట్ అయితే వేస్తాను. ఇలా ఫస్ట్ కలిపి ఒక జాయింట్ అయితే వేసుకొని మళ్ళీ తర్వాత మనం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని జాయింట్ అయితే వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా మొత్తం 3 స్టిచ్‌లు అయితే వేస్తాను నేను. ముందు కలిపి రెండింటిని కలిపి ఒక జాయింట్ అయితే వేస్తాను. తర్వాత 1/2 ఇంచ్ ఖర్చుతో 2 సార్లు అయితే వేస్తాననమాట. ఇప్పుడైతే చేతి పని పట్టి అటాచ్ చేసుకుందాము. ఇట్లా ఒక 1/2 ఇంచ్ వెనక ఫోల్డ్ చేయాలి ఫస్ట్. ఇట్లా పైనుంచి మనం పాదం ఖర్చు పెట్టుకొని ఇలా మొత్తం కూడా అటాచ్ చేసుకొచ్చేయాలి. ఎప్పుడైనా అండి మనం బ్లౌజ్‌నైతే అస్సలు జరపకూడదు. ఇలా మనం ముక్కనే తిప్పుకుంటా రావాలి నీట్‌గా.
ముక్కనే తిప్పుకోవాలి గానీ, బ్లౌజ్‌నయితే అస్సలు సాగదీయకూడదండి. ఇలా కొంచెం ఊరికే చేత్తో ఇలా జరుపుకోవడమే గానీ, ఎప్పుడైనా సరే సాగదీయకూడదు. అసలు క్లాత్‌ని సాగదీయకూడదు. అప్పుడైతే మెళ్ళు సాగిపోతాయండి. ఎప్పుడైనా బ్లౌజ్‌ని మనం గట్టిగా సాగదీసామంటే గనక మెళ్ళు సాగిపోతాయన్నమాట. ఇట్లా ఎక్స్‌ట్రా క్లాత్‌ని మళ్ళీ వెనక్కి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎక్కడ మనకి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఎక్కడెక్కడ వంపులున్నాయో అక్కడ ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా నీట్‌గా కట్స్ పెట్టుకుంటే గనక మనకు చేతి పని పట్టీ అనేది చక్కగా వంపులనేవి తిరుగుతాయి. ఇలా నీట్‌గా కట్స్ పెట్టేసుకోవాలి. జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలండి కుట్టు మీదకెళ్ళకుండా. ఇలా మొత్తం ఎక్కడెక్కడ వంపులున్నాయో ఫ్రంట్ పార్ట్‌న, బ్యాక్ సైడ్ అన్నీ ఇలా కట్స్ పెట్టుకొని, ఇలా మనం వెనక్కి మడిపిన దాన్ని ఓపెన్ చేసి ఇలా ఫోల్డ్ చేసేయాలి. మనం ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్‌లో ఖర్చులనేవి ఉండాలండి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఖర్చులనేవి ఆ ఫోల్డింగ్‌లో ఉన్నాయా లేదా అని. ఆ ఖర్చులున్నాయి కదా! ఆ ఖర్చులనేది మనం ఫోల్డ్ చేస్తున్నాం కదా! ఫోల్డింగ్ లోపల ఉండాలనమాట. మనకి మందంగా ఇలా పట్టుకుంటే మందంగా తగలాలి. ఇలా పైనుంచి స్టిచ్ చేసుకురావాలి. స్టిచ్ అనేది లైనింగ్ మీదే ఉండాలండి. అసలు మెయిన్ క్లాత్ మీదకెళ్ళకూడదు. స్టిచ్ అనేది కరెక్ట్‌గా లైనింగ్ మీద పడిపోవాలి. ఇలా మొత్తం గూడా చుట్టూ కూడా వేసుకొచ్చేయాలి. ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసేసుకొని ఖర్చులనేవి ఖచ్చితంగా ఫోల్డింగ్‌లో ఉండాలండి. జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఖర్చులు వెనక్కెళ్ళిపోతున్నాయా లేదా అని చెక్ చేసుకోండి. వేలుతో కింద నుంచి వేలుతో గనక మనం లోపల మడత పెట్టుకుంటే 2, 3 సార్లు ప్రాక్టీస్ చేస్తే అలవాటయిపోద్ది. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఆ ఫోల్డింగ్‌లో మనకి ఖర్చులనేవి ఉండిపోవాలి లోపల. ఇలా పైన పడేటట్టుగా మెయిన్ క్లాత్ మీద పడకుండా లైనింగ్ మీద పడేటట్టుగా ఇలా నీట్‌గా పైనుంచి స్టిచ్ చేసుకొచ్చేయాలి. మనం ఆ కట్స్ పెట్టడం వల్ల మనకి వంపులనేవి చక్కగా నీట్‌గా తిరిగిపోతాయి. ఎక్కడ పట్టదసలు. ఆ కట్స్ ఉండడం వల్ల నీట్‌గా వంపులనేవి తిరుగుతాయి. చూసారా వంపు ఎంత తిరిగిపోయిందో? మనం ఏదో కట్ చేసినట్టుగా, కోసినట్టుగా ఎంత తిరిగిందసలు వంపు చూడండి. అదిగోండి ఎంత తిరిగిందో వంపసల. ఎక్కడ మడత లేదు. మనం ఆ కట్స్ పెట్టడం వల్ల ఫ్రీగా వంపనేది చాలా తిరుగుతుంది. ఎక్స్‌ట్రా గనక ఏమన్నా పీసుంటే ఇలా నిదానంగా ఇలా కట్ చేసేసుకోండి. ఎక్స్‌ట్రా పీస్ ఉంటే గనక మనం హెమ్మింగ్ చేసేటప్పుడు బయటకి కనిపించకుండా ఉంటుంది. ఇలా జాగ్రత్తగా కింద లైనింగ్ కట్ అయిపోద్ది. జాగ్రత్తగా చూసుకుంటా ఇలాంటివి జాగ్రత్తగా నిదానంగా కట్ చేసుకోవాలి. కింద లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ అవ్వకుండా ఆ ఒక్క పొర మట్టికి మనం చేతి పని పట్టి వేసాం కదా! ఎక్స్‌ట్రా ఉన్నది మట్టికి ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో చూడండి ఏదో తీసుకొచ్చింది ఏంటో. ఏదో జడబెండలతో ఏంటో బ్రాస్లెట్ లాగా చేశాను మమ్మీ అని చెప్పి తీసుకొచ్చింది. ఏంటనేది అర్థం కాలేదు నాకు అవి ఎలా చేసిందని. ఓపెన్ చేసి చూసినా సరే ఏంటో అల్లుల్లాగా ఉన్నాయి. ఏం అర్థం కాలేదసలు. అన్ని కలర్స్‌గా కానీ అనిపించింది చూడడానికి. నాకు ఎంతసేపు చూసినా కూడా నాకవి ఎలా అటాచ్ చేసిందనేది అర్థం కాలేదు. ఇంక తననైతే పంపించేసి మళ్ళీ నేను స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఇవి హ్యాండ్స్‌ని అటాచ్ చేయాలి కదా! ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా జాయింట్‌లో మనం టక్ పెట్టుకున్నాం కదా! దాన్ని అటాచ్ చేసుకుంటా వచ్చేయాలి. 1/2 ఇంచ్ ఖర్చుతో అటాచ్ చేసుకొచ్చేయాలి. ఇలా మనం ఆ గీతలు పెట్టాం కదా! ఆ గీతలైతే ఫ్రంట్ సైడే రావాలండి ఖచ్చితంగా. అందుకనే నేను ఆ గీతలు పెట్టుకుంటాను. ఇలా ఈ వైపు కూడా మనం రివర్స్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా మొత్తం అటాచ్ చేసుకొచ్చేయాలి. ఇలా మళ్ళీ పైనుంచి డబుల్ స్టిచ్ కూడా వేసుకొచ్చేయాలి. ఇలా నీట్‌గా డబుల్ స్టిచ్ వేసుకొచ్చేయాలి. ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకొచ్చిన తర్వాత మన ఖర్చులనేవి ఉంటాయి కదా! ఖర్చుల మీద కూడా నేను ఒక స్టిచ్ అనేది వేస్తాను ఇలాగా. కొంచెం ఏంటంటే ఆ పట్టు దారాలవి కొంచెం ఓపెన్ అయ్యి ఎక్కువ గుచ్చుకుంటూ ఉంటాయి. ఫ్రంట్ పార్ట్ అనేవి ఓపెన్ అయిపోతాయి. అలా ఓపెన్ అవ్వకుండా ఉంటాయని మళ్ళీ ఇంకో స్టిచ్ కూడా నేను అంచమ్మట ఇంకో స్టిచ్ అనేది వేస్తాను. ఇలా మన షోల్డర్ దగ్గర మళ్ళీ ఈ హ్యాండ్ కూడా పెట్టేసుకొని సేమ్ అలాగే మొత్తం అటాచ్ చేసుకొచ్చేయాలి. ఇలా నీట్‌గా మొత్తం కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి మొత్తం అయిపోయింది. దీనికి కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్ మొత్తం పూర్తయిపోయింది కదా! ఇప్పుడైతే సైడ్ జాయింట్లు అయితే వేసేద్దాము. ఇలా హ్యాండ్‌ని కరెక్ట్‌గా ఫోల్డ్ చేసేసుకొని మనం ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇట్లాగా హ్యాండ్‌ని ఇట్లా కొలుచుకోవాలి. మనం ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రంట్ పార్ట్ పట్టుకుంటే మన ఫ్రంట్ పార్ట్ వైపే పెట్టుకోవాలి. ముందైతే హ్యాండ్ కొలత తీసుకున్నాక సెకండ్ స్టెప్ వచ్చి ఇలా చంక పార్ట్ అయితే పెట్టుకోవాలండి. మన ఫ్రంట్ పార్ట్ నేను ఇది ఫ్రంట్ పార్ట్ వైపు తీసుకున్నాను కదా!
ఆది జాకెట్ కూడా ఫ్రంట్ పార్ట్ వైపే తీసుకొని చంక మార్కింగ్ కూడా చేసేసుకొని స్టిచ్ చేసుకొచ్చాలి. లాస్ట్ ఇలా కాజా పట్టీని ఫస్ట్ మార్క్ చేసుకున్నాను. తర్వాత కింద బ్యాక్ సైడ్ పార్ట్ ఉంది కదా, దాన్ని అయితే డబుల్ ఫోల్డ్ అయితే చేయాలి. ఇలా నీట్గా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇదైతే అస్సలు నిలబడట్లేదు, లేసిపోతుంది. ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసేసుకొని మన ఆది బ్లౌజ్ కూడా ఇలా బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డ్ చేసుకొని లాస్ట్ మన స్టిచ్ ఎలా ఉందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మార్కింగ్ని కింద మార్కింగ్ని మనం కలిపి పట్టుకోవాలన్నమాట. చూసారా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్కి అయితే ఒక 1/2 ఇంచు ఎక్కువ, మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉంది కింద దానికి పై దానికి. అప్పుడు ఏం చేయాలంటే రెండింటికి కలిపి మధ్యలో ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా కింద మార్కింగ్ పై మార్కింగ్ ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ వస్తే కనుక మనం అటు ఇటు కాకుండా మధ్యలో ఒక మళ్ళీ మధ్యలో ఇంకో మార్కింగ్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే నేను బ్లౌజ్నే రివర్స్ చేసేసాను. ఇలా రివర్స్ చేసేసుకొని మొత్తం స్టిచ్లు అనేవి 1 బై 1 వేసేసుకోవాలండి. నేనైతే మొత్తం 4 స్టిచ్లు అయితే వేస్తాను. ఇలా మొత్తం కూడా 4 స్టిచ్లు అయితే వేసుకున్న తర్వాత లాస్ట్న మనకి ఎంత ఖర్చు కావాలో అన్ని ఖర్చులన్నీ సమానంగా ఉండేలాగా ఇలా మొత్తం కలిపి కట్ చేసేసుకోవాలండి. నేనైతే ఎంత ఖర్చు ఉన్నా సరే ఉంచేస్తాను. ఖర్చు అయితే ఎప్పటికైనా ఫ్యూచర్లో ఉపయోగపడుద్ది కదా అని ఖర్చులు అయితే అస్సలు కట్ చేయనండి. ఏ జాకెట్ కైనా కూడా ఖర్చులు ఎక్కువ ఉంచుతాను నేను. ఇలా మనం ఇంకో వైపు కూడా ముందు హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ ముందు కొలుచుకోవాలి ఆది బ్లౌజ్తో. ఇలా ముందు హ్యాండ్స్ని ముందు కరెక్ట్గా హ్యాండ్స్ పెట్టుకుంటాను. హ్యాండ్స్కి కొంచెం ఒక స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ చంక భాగం కొలుచుకుంటాను. ఇలా చంక భాగం వరకు స్టిచ్ చేసేసుకున్న తర్వాత కింద ఇప్పుడు మన ఉక్స్ పట్టీ ఉంది కదా, ఉక్స్ పట్టీయే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మార్కింగ్ కింద మార్కింగ్ దీనికైతే కరెక్ట్గా వచ్చినాయండి. ఇందాక వాటికైతే కొంచెం ఎగుడు దిగుడు అనేవి వచ్చినాయి. ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేసినాయి మార్కింగ్స్. ఇలా పైనుంచి ఇప్పుడు మొత్తం కూడా నేను రివర్స్ చేసేసుకొని మొత్తం 4 స్టిచ్లు అనేవి దీనికి కూడా వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా నేను మొత్తం 4 స్టిచ్లు అయితే వేస్తానండి. ఎందుకంటే మన దగ్గరకు అక్కడ వచ్చి వేయించుకోవడానికి అందరూ మన దగ్గర ఉండరు కదా, అందుకని మొత్తం 4 స్టిచ్లు అయితే వేస్తాను నేను. ఇలా నీట్గా వేసేసుకున్న తర్వాత లాస్ట్ ఖర్చు దగ్గర ఒక కుట్టు అయితే వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి మనం నీట్గా. ఇలా దారాలు అయితే ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలండి, అప్పుడే మనకు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నేనైతే కరెక్ట్గా చెక్ చేసుకుంటాను. ఇలా ఉక్స్ పట్టి వైపు కాజాల పట్టి కరెక్ట్గా పట్టుకొని బ్లౌజ్ని అయితే ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి చంక భాగంలో పట్టుకోవాలండి. ముందు కింద నడుము చెక్ చేసుకున్న తర్వాత చంక భాగంలో ఇలా చెక్ చేసుకోవాలి. చంక దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఈ పక్క చంక దగ్గర కుట్టు, ఆ పక్క చంక దగ్గర కుట్టు సరి చేసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది. అసలు చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఒకసారి ఇదిగోండి బ్లౌజ్ చేతి పని బట్టి కూడా చాలా నీట్గా వచ్చింది. ఇంతేనండి. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు కుట్లు కూడా చూసారా కరెక్ట్గా వచ్చినాయి. అయిగోండి 4 కుట్లు సమానంగా బాగా వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.